ఒకసారి ముఖేష్ అంబానీ గమనించాడు అనంత్ అంబానీ దిగులుగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏంటి అనంత్ ఎందుకంత నిరుత్సాహంగా కూర్చొని ఉన్నావు అని అడుగుతాడు. అనంత్ అంబానీ చెప్తాడు, నాన్న మీకు తెలుసు కదా ఇప్పుడు వేసవి కాలంలో నాకు మామిడికాయలంటే ఎంత ఇష్టమో. ఈసారి ఇండియాలో ఏ మూల చూసిన ఆర్గానిక్ మ్యాంగోస్ ఎక్కడ కనపడట్లేదు అని చెప్తాడు. అప్పుడు ముఖేష్ అంబానీ చెప్తాడు, నీ కోసం నా డబ్బులు మొత్తం పోగు చేసేనా నీకు ఆర్గానిక్ మామిడికాయ తీసుకొస్తాను అని చెప్తాడు. ఇంత సంపాదించి వేస్ట్ అయిపోతుంది నువ్వు ఆ మామిడికాయ తినపోతే అని చెప్తాడు. ముఖేష్ అంబానీ దేశంలో ఉన్న పెద్ద పెద్ద తోటమాలని పిలిచి వెతికిస్తాడు, కానీ ఎక్కడ ఆర్గానిక్ మ్యాంగో కనిపించలేదు. చివరికి తోటలో వెళ్తే అక్కడ తోట యజమాని కలిశాడు. ముఖేష్ అంబానీ అతనికి చెప్తాడు, అయ్యా నాకు ఆర్గానిక్ మామిడికాయ కావాలి, ఎంతైనా పర్లేదు ఖర్చు పెడతాను అని చెప్తాడు. తోటవాడు చెప్తాడు, సార్ ఇప్పుడు మామిడికాయ సీజన్, ఆర్గానిక్ మామిడికాయ మాత్రం చివరిలో వస్తాయి, ఇప్పుడల్లా రావు అని చెప్తాడు. ఆ తర్వాత బాగా ఎతగ్గా తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక మామిడికాయ దొరుకుతుంది. 100 కోట్లు పెట్టి ఆ మామిడికాయని కొంటాడు ముఖేష్ అంబానీ. ఆ ముఖేష్ అంబానీ ఏం చెప్తాడంటే, నా కొడుకు కోసం 100 కోట్లు ఏంటి 200 కోట్లనే ఖర్చు పెడతాను అని చెప్తాడు.